తర్వాత అమ్మాయి దా తల్లి దా దా దా. అందరికీ నమస్కారం. నా పేరు అనుకృతి వెనుకదాసుల. నేను అట్లాంటా జార్జియా నుంచి వచ్చాను. అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ, గానం చిత్ర గారు. శశిరేఖ పరిణయం సినిమా నుంచి నిన్నే నిన్నే అల్లుకొని. శుభం. అల్లుకుని కుసుమించే గంధం నేనవని, నన్నే నీలో కలుపుకుని కొలువుంచే మంత్రం నీవవని. ప్రతి పూట పువ్వై పుడతా నిన్నే చేరి మురిసేలా, ప్రతి అడుగు కోవెలనవుతా నువ్వే నెలవు తీరేలా. నూరేళ్ళు అల్లుకుని కుసుమించే గంధం నేనవని. వెన్ను తట్టి మేలు కొలిపిన వేకువ నువ్వే, కన్నీడు మేను మరచిన వేళవు నువ్వే. వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే, తాళి కట్టి ఏలవలసిన దొరవు నువ్వే. రమణి చరణు దాటించే రామచంద్రుడా, రాధవదిని వేధించే శ్యామ సుందరా. మనసిచ్చిన నిచ్చలి ముచ్చట పచ్చగా పండించరా. నిన్నే నిన్నే అల్లుకుని కుసుమించే గంధం నేనవని. పెంచుకున్న మమతకు ఆధారమా, శ్వాస వీణలోని మధురిమనీదే సుమా. గంగ పొంగు నాపగలిగిన కైలాసమా, కుంకుముళ్ళలో నదిగిన వైకుంఠమా. ప్రాయమంత కరిగించి ధారపోయనా, ఆయువంత వెలిగించి చాలా బాగా పాడావు. ధన్యవాదాలు. ఈ పాటలో కవిత్వాన్ని పచ్చగా పండించాడు సీతారామ శాస్త్రి గారు. నువ్వు కూడా చాలా చక్కగా ఆ భావ సుగంధాన్ని కంఠస్వరం నుండి చక్కగా నీ పాటలో వెదజల్లేలాగా చేసావు. చాలా బాగుంది, చక్కగా పాడావు. సంగీతం నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నాను. ఇంకా బాగా బాగా సాధన చేయి. చాలా బాగా పాడావు, బాగుంది. ధన్యవాదాలు. పాట అర్థం తెలుసా బాగా? ప్రతి మాట ఇలాంటి పాటకు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇలాంటి పాటల్లో మంచి మంచి మాటలు కూర్చిన కవులు, మహానుభావులు మంచి మాటలు రాస్తే వాటి అర్థం తెలుసుకుంటే చాలు, మన వొకాబులరీ, మన డిక్షనరీ పెద్దదవుతుంది.
మన పదకోశం పెద్దది అవుతుంది అనమాట. జనరల్గా ఇప్పుడు నీ సింగింగ్ గురించి చెప్పడానికి ఉచ్చారణ దోషాలు ఏం లేవు, పైన పాడడానికి కొంచెం ఇబ్బంది పడ్డావు, వాయిస్ బ్రేక్ అయింది, అందరికీ జరుగుతుంది. జనరల్గా ఉండేది ఏంటంటే పాడుతున్నప్పుడు ఏదర్ ఒక టెంపోలో అటు ఇటుగా వెళ్ళడం, లేదంటే శృతి అక్కడ ఇక్కడ చేరకపోవడమే. అంతే తప్ప మీ అందరిలో కూడా ఒక మంచి సంస్కారం ఉంది. మంచి పాటని చక్కగా కష్టపడి నేర్చుకొని దాన్ని 10 మంది ముందు పాడాలన్న తాపత్రయమే మంచి సంస్కారం. అది ఉన్నది. ఒక్కోసారి మనం అనుకున్న పద్ధతిలో రాకపోవచ్చు, ఇంకోసారి పాడితే ఇంకా బాగా రావచ్చు. ఈసారి ఎందుకు బాగా రాలేదని చెప్పడం నా పని ఇక్కడ, అంతే, అంతకంటే ఏం లేదు. ఎందుకు తప్పు జరిగింది అని. శృతి జనరల్గా మీరు పాడుతున్నప్పుడు ప్రతి అక్షరానికి ఒక శృతి ఉంటుంది. తానా తానా తారరీ, ప్రతి అక్షరం కూడా ఆ శృతిలో కరెక్ట్గా ఉండాలి. అలా జనరల్గా ప్రయాణం చేస్తున్నప్పుడు పాటలో అది అలా ఉండటం లేదనమాట. అక్కడక్కడ వేరేగా కాస్త తక్కువ ఎక్కువ ఉంటుంది. ఇది కరెక్ట్ చేసుకోవాల్సింది సాధన చేయడం వల్ల అవి సరిపోతుంది. థ్యాంక్ యూ. అంతేనమ్మా, అంతకంటే ఇంక చెప్పాల్సింది ఏం లేదు. శృతి ప్రయాణంలో శృతి గురించి ఆలోచించు, అంతే, ఇంకేం లేదు. ధన్యవాదాలు. మంచిది తల్లి.